రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు శాశ్వతంగా ముగింపు పలకడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగానే ఫ్యాక్షన్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చట్టం తీసుకొస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పల్నాడులో దారుణ హత్యకు గురైన బీసీ నేత తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేసే క్రమంలో ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల సవరణ బిల్లును ఆయన ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఒక వ్యక్తితో పార్టీకో సంబంధించింది కాదని ఫ్యాక్షన్ రహిత సమాజ నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నమని పేర్కొన్నారు. ఇది కేవలం టీడీపీ నిర్ణయం కాదు, కేబినెట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చించగా ఇది చాలా మంచి నిర్ణయమని సమర్థించారు. బీజేపీతో సహా కూటమి పక్షాలన్నీ దీనికి మద్దతు తెలిపాయని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ బిల్లును శాసనసభలో ఆమోదించి మండలికి పంపితే అక్కడ ఉద్దేశపూర్వకంగానే దానిని తొక్కిపెట్టారని లోకేష్ ఆరోపించారు. ఫ్యాక్షన్ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటే వారి జోలికి రావడానికి ప్రత్యర్థులు భయపడతారనే ఉద్దేశంతోనే ఈ చట్టం చేస్తున్నామని, ఇది ఒకరికి మేలు చేయడం కాదని మొత్తం సమాజానికి మేలు చేసే బాధ్యతని అన్నారు. 2022లో జనవరి 12న అతన్ని పైన దాడి చేసి నడి వీధిలో అతన్ని పడుకోబెట్టి ఏకంగా మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు అంటే ఆనాటి పాలకులు 2019 నుంచి 24లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ నాయకుడు ఒక్కసారి జై చెప్పు నేను వదిలేస్తానని చెప్తే, లేదు నేను చెప్పాను, నేను చనిపోయినా పర్వాలేదు, ఆ పసుపు జెండా నా పైన పెట్టానని చెప్పిన వ్యక్తి తోట చంద్రయ్య. ఒక పవిత్రమైన బాధ్యత ఈ బిల్ తీసుకుంటే ముందరికెళ్లేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.